దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ తన అంతర్జాతీయ రిటైర్మెంట్ ప్లాన్ గురించి కీలక ప్రకటన చేశాడు. 2027 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ గెలిచి ఆ విజయోత్సవంతోనే అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు డేవిడ్ మిల్లర్ తెలిపాడు. సొంత గడ్డపై జరిగే 2027 ప్రపంచ కప్ గెలిచి తన సుదీర్ఘ కెరీర్ ను ఓ వరల్డ్ కప్ ట్రోఫీతో ముగించడమే తన ప్రధాన లక్ష్యమని అన్నాడు. వరల్డ్ కప్ జట్టులో స్థానం సంపాదించి బెస్ట్ ఇవ్వడంపైనే ప్రస్తుతం తాను దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ల గురించి ప్రస్తావించిన మిల్లర్ తన కెరీర్ నిలబడేందుకు ఐపీఎల్లో చేసిన ఓ సెంచరీనే కారణమని తెలిపాడు. రాయల్ ఛాలెంజర్స్ జట్టుపై 2013 ఐపీఎల్ సీజన్లో 101 పరుగుల ఇన్నింగ్స్ ఆడానని, పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన నాకు అదే ఫస్ట్ టీ20 సెంచరీ అని గుర్తు చేశాడు. అది తనకు చాలా గుర్తింపు తీసుకొచ్చిందని, నా కెరీర్లో ఒక్కసారిగా ఊపు వచ్చిందన్నాడు. తన ఐపీఎల్ ప్రయాణంలో 2022లో గుజరాత్ టైటాన్స్ తరఫున టైటిల్ గెలవడమే అత్యంత చిరస్మరణీయమైన క్షణమని గుర్తు చేసుకున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్స్ మర్చిపోలేనని మిల్లర్ తెలిపాడు. డర్బన్ వేదికగా ఆసీస్ పై చేజింగ్ లో శతకం కొట్టానని, ఆ 2 సెంచరీలు తీవ్ర ఒత్తిడిలో ఆడినవేనని పేర్కొన్నాడు. అందుకే నా దృష్టిలో అవి ఉత్తమమని అన్నాడు. బ్యాటర్ గా నా కెరీర్ ను మ్యాచ్లను ఫినిష్ చేసే స్థాయికి తీసుకెళ్లానని, నేను మంచి ఫినిషర్ అని భావిస్తానని డేవిడ్ మిల్లర్ అన్నాడు. ఆ విషయంలో గర్వంగా ఫీల్ అవుతానని, కానీ ఇప్పటికీ నేర్చుకోవడం మాత్రం ఆపలేదని తెలిపాడు. సుదీర్ఘకాలం కెరీర్ ను కొనసాగించాలంటే మాత్రం తప్పిదాల నుంచి నేర్చుకోవాలని, చేజింగ్ లో నాణ్యమైన ఆట తీరు ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. అలాగే సవాళ్లను ఇష్టపడతానని మిల్లర్ వెల్లడించాడు. కాగా 37 ఏళ్ల డేవిడ్ మిల్లర్ 2010లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 178 వన్డేల్లో 4611 పరుగులు, 140 టీ20ల్లో 2806 పరుగులు చేశాడు. ఐపీఎల్లో 152 మ్యాచ్లాడిన మిల్లర్ 3288 పరుగులు రాబట్టాడు. మిడిల్ ఆర్డర్లో విలువైన ఇన్నింగ్స్ల ఆడడంలో గుర్తింపు సాధించాడు. అయితే అతడి కెరీర్లో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు.